ప్రేమ్ బయట కూర్చొని నిషా వాళ్ళ ఫాదర్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే చామంతి చంద్రికలు అక్కడికి వచ్చి వాళ్ళ మాటల్నేం పట్టించుకోకండి బాబు అని చంద్రిక అంటే, అవును బాబు వదిలేయండి అని చామంతి అంటుంది. ఏంటి వదిలేయాలా అని ప్రేమ్ కోపంగా గట్టిగా అరుస్తాడు. ఇంత ఆవేశం మీలో ఎప్పుడు చూడలేదు బాబు, ఆవేశపడకండి అని చంద్రిక అంటే, వాళ్ళు చేసే చేష్టలకి అనే మాటలకి ఆవేశం రాక ఇంకేమొస్తుంది చందు? ప్రశాంతంగా ఉండేలా ఉందా వాళ్ళ తీరు చూస్తుంటే? అది ఇంట్లో కూర్చొని తిష్ట వేసి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నన్ను తండ్రిని చేయాలని చూస్తుంది. అప్పుడు నాకు కోపం రాదా మరి? వాళ్ళ నాన్న మాట్లాడే మాటలకి నాకు మండదా? అదే శ్రీమంతం పెట్టుకొని దాని బిడ్డకి నన్ను తండ్రిని చేయాలని చూస్తుంటే ఊరుకోవాలా అని ప్రేమ్ చాలా ఆవేశంగా చెప్తూ ఉంటాడు. మీరు చేసింది తప్పని చెప్పట్లేదు కదా బాబు అని చామంతి అంటే, కానీ వాళ్ళు అంటున్నారు కదా నేనే తప్పు చేశానని. దొంగతనం చేయని వాళ్ళని దొంగ అని నిలదీస్తుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అలాగే ఉంది. మా వదిన అమ్మ కూడా కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. ఇంకెలా నా బాధను ఎవరితో చెప్పుకోను? నిషా ఒక మోసగత్తే, అది దానికి తెలుసు. కానీ అది ప్రెగ్నెంట్ ఎవరి వల్ల అయిందో ఎవరికీ చెప్పదు. అది చేసిన తప్పుకి నన్ను బాధ్యుని చేయాలని చూస్తుంది. ఎలాగైనా నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. కానీ నేను చూస్తూ ఊరుకోలేను కదా, ఇలాగే వ్యతిరేకిస్తాను అని ప్రేమ్ అంటాడు. ప్రేమ్ బాబు అలా మాట్లాడకండి. ఇప్పుడు జరిగిన దానికే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది అని చంద్రిక అంటే, ఏంటి చందు వాడసలు రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడు? ఎవరు ఓట్లు వేస్తే అయ్యాడు? మనం వేస్తేనే అయ్యాడు. మనం ఎవరి కోసం భయపడకూడదు. మీరేం భయపడకండి, ఏం చేస్తాడో నేను చూస్తాను. నేను ఇలా చేతులు ముడిచి కూర్చోలేను. నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంది. వాళ్ళు నన్ను బెదిరించి ఇంటల్లుని చేసుకోవాలనుకుంటే మాత్రం నేను లొంగిపోను. వాళ్ళ డబ్బులకి ఆశపడను. న్యాయం నా వైపు ఉంది. ఐ డోంట్ కేర్ అని ప్రేమ అంటాడు. కరెక్టే బాబు, మీరు డబ్బులకి ఆశపడరు. ధర్మం మన వైపే ఉంది కదా, అదే మనల్ని కాపాడుతుంది. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి బాబు అని చామంతి అంటే, దేనికి విశ్రాంతి చాం, రగిలిపోతుంది ఇక్కడ అని ప్రేమ అంటే, ఆ ఆవేశాన్ని చల్లార్చుకోవటం కోసమే విశ్రాంతి తీసుకోమంటున్నాను బాబు. అయ్యిందేదో అయ్యింది కదా, ఏం జరుగుతుందో తర్వాత చూసుకుందాం. ఇవేవి మనసులో పెట్టుకోకండి బాబు, వదిలేయండి. మీ కోపం చూస్తుంటే మీరు వెళ్ళి వాళ్ళని ఏమైనా చేస్తారేమోనని కంగారుగా ఉంది. దయచేసి కాసేపు కూర్చోండి బాబు, కాస్త రిలాక్స్ అవుతారు అని చామంతి అంటే, అవును బాబు కాసేపు కూర్చోండని చంద్రిక కూడా అంటుంది. అది కాదు చందు, అసలు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని ప్రేమ అంటే, ఇక చంద్రిక ప్రేమ్ని చైర్లో కూర్చోబెట్టి తన తలని మర్దన చేస్తూ ఉంటుంది. ఎలా ఉండేవాడిని ఎలా చేశారు, వీళ్ళ పాపం ఊరికే పోదు అని చంద్రిక అనుకుంటూ ఉంటుంది. ఇందులో నీకు భాగం ఉంది కదా రోజా, వస్తున్నా అంటూ చామంతి కోపంగా రోజా దగ్గరికి వెళ్తుంది. ప్రేమ్ అంత పెద్ద గొడవ చేశాడు. ఆ గొడవలో ఎక్కడ నా గురించి చెప్పి వీడియో చూపించి నన్ను బయటికి గెంటే ఇస్తాడేమో అనుకున్నాను. కానీ చెప్పలేదు. పోనీ ఈరోజు చెప్పేస్తాడేమో అని రోజా టెన్షన్ పడుతూ ఉంటే, అవునక్క ఈరోజు చెప్పేస్తారు అని చామంతి రోజా దగ్గరికి వస్తుంది. ఏంటే నా మనసులో మాట నువ్వెలా చెప్పావు అని రోజా అంటే, ఈ టైంలో నువ్వేం ఆలోచిస్తావో తెలిసే చెప్పాను అని చామంతి అంటే, ఇది నేను బయటికి అనుకున్నది వినేసి చెప్పిందేమో అనుకున్నాను అని రోజా అంటే, అనుకుంటావే, నువ్వు చాలానే అనుకుంటావు, చాలానే చేస్తావు అని చామంతి ఒక్కసారిగా రోజా చెంప పగలగొడుతుంది. ఎందుకు కొట్టావే అని రోజా అంటే, మళ్ళీ చామంతి రోజా చెంప పగలగొడుతుంది. ఏయ్ ఆగవే, ఎందుకు కొడుతున్నావే అని రోజా అంటే, నిన్నసలు కొట్టడం కాదే, చంపేసిన పాపం లేదు. అసలు నిన్ను నా అక్కని అనుకోవటానికే నాకు సిగ్గుగా ఉంది అని చామంతి చెప్తుంటే, ఏం చేశానని రోజా అంటుంది. ఏం చేశావా? కుంకుమ పువ్వు మార్చేసి నన్ను బయటికి గెంటేలా చేసి నా జీవితం నాశనం చేయాలని చూడలేదా అని చామంతి అంటే, నీనా అని రోజా అంటుంది. మరీ అంత అమాయకురాలుగా మాట్లాడకు. ప్రేమ్ బాబు ఆల్రెడీ నీ క్రైమ్ సినిమాను మొత్తం చూపించాడు. ఆయన మార్చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా పరిస్థితి ఏంటి? అసలు నీకేం ద్రోహం చేశానని నాపై ఇంత పగపట్టావు? పదే పదే తప్పులు చేసి ఎందుకు నిన్ను నువ్వే దిగజార్చుకుంటున్నావు? ఒక్క క్షణం నీ గురించి ఆలోచించటం నేను మర్చిపోతే, నువ్వు నా తోడబుట్టిన దానివని, రామచంద్రయ్య కూతురువని అందరికీ తెలిసిపోతుందని గుర్తుపెట్టుకో. అక్కవి కదా అని నోరు మూసుకొని ఉంటున్నాను. కానీ నువ్వలా లేవు. ప్రేమ్బాబు పుణ్యమా అని నీ నేరం బయటపడింది. అందరి ముందు బయటపడేదే, కానీ ఎలా ఆగిందని ఆలోచిస్తున్నావా అని చామంతి ఇక జరిగిన విషయం రోజాతో చెప్తూ ఉంటుంది. ప్రేమ్ రోజా గురించి నిజం చెప్పడానికి వెళ్తూ ఉంటే చామంతి అడ్డుకొని, ప్రేమ్బాబు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తూ ఉంటుంది. మా వదిన గురించి నాన్నకి, అమ్మకి, అన్నయ్యకి అందరికీ నిజం చెప్పేస్తాను. ఆవిడ గురించి నిజం చెప్పి ఇంట్లో నుండి బయటికి గెంటేసేలా చేస్తాను అని ప్రేమ్ అంటే, వద్దు బాబు అలా చేయకండి. అలా చేస్తే మన ఇంటి పరువే పోతుంది. మీ వదిన చేసింది తప్పే, ఈ ఒక్కసారికి వదిలేయండి బాబు అని చామంతి అంటే, వదిలేస్తే ఆవిడ మారిపోతుందా అని ప్రేమ్ అంటే, మనుషులు ఎప్పుడు ఒకే రకంగా ఉండరు కదా బాబు, ఈరోజు కాకపోతే రేపైనా మారుతారు కదా
నేనే తప్పు చేయలేదని నిరూపించుకున్నాను కదా, ఇక ఈ విషయాన్ని వదిలేయండి బాబు ప్లీజ్ అంటూ చామంతి దండం పెట్టి ప్రేమ్ని వేడుకుంటూ ఉంటుంది. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి బాబు అని ప్రేమ్ ఫోన్ని తీసుకొని ఆ వీడియోలని డిలీట్ చేస్తుంది. డిలీట్ చేసావా? అసలు ఎందుకు ఆవిడ ఏదో నీ సొంతదైనట్టు చేస్తున్నావు? ప్రతిసారి నువ్వు ఆవిడ విషయంలో అసలు ఎందుకు తగ్గుతున్నావో నాకు అర్థం కావట్లేదు చామ్ అని ప్రేమ్ అంటే, అదేం లేదు బాబు, అలా చేస్తే పోయేది మన పరువే, అంతకు మించి ఇంకేం లేదని చామంతి చెప్తుంది. అలా బాబుగారి దగ్గర వీడియో డిలీట్ చేశానని చామంతి చెప్పగానే ఇక రోజా అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటుంది. ఎలాగూ అమ్మగారి దగ్గర కోడలువని యాక్సెప్ట్ చేయించుకున్నావు, మళ్ళీ బయటికి వెళ్ళటానికి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? నిన్ను మారమని ఎన్నోసార్లు చెప్పాను, ఇక అస్తమానం నీకు చెప్పలేను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వెవరివో అన్న బాంబు పేల్చేస్తాను, అప్పుడు నీ జీవితం సర్వనాశనం అవుతుంది. నీకంటూ ఏదీ మిగలదు. అంతవరకు తెచ్చుకోకముందే నువ్వే నిజం చెప్తే మంచిది, లేదంటే అదో గతి, అర్థమైందా అని చామంతి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పేది విని అర్థం చేసుకుంటే ఇక నేనెందుకే? సర్లే, వీడియో అయితే ఎలాగో డిలీట్ చేసేసావు కదా, నన్ను యువరాణిని కాకుండా అడ్డుపడుతున్నావు. నేను చేసేవి నేను చేస్తాను, అందులో నో డౌట్ అని రోజా అనుకుంటూ ఉంటుంది. తర్వాత చామంతి గార్డెన్లో మొక్కలకి వాటర్ పడుతుంటే అప్పుడే ఫోన్లో ఏదో మెసేజ్ రావటంతో ఏదో మెసేజ్ వచ్చినట్లుంది అని చామంతి మొబైల్ తీసుకొని చూస్తూ ఉంటుంది. అమ్మో, బార్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ రిజల్ట్సా అని చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక ఆ మొబైల్ని మళ్ళీ టేబుల్పై పెడుతుంది. చూడాలా వద్దా, పాస్ అయ్యానో లేదో అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ప్రేమ్ చామంతిని చూసి, చామేంటి ఫోన్ను చూసి అంతలా భయపడుతుంది అని ప్రేమ్ ఇక చామంతి దగ్గరికి వస్తాడు. ఏంటి చామ్, సెల్ ఫోన్ పట్టుకోవటానికి ఎందుకు ఇంతలా భయపడుతున్నావు అని ప్రేమ్ అంటే, అది కాదు బాబు, బార్ ఎగ్జామ్ కౌన్సిల్ రిజల్ట్స్ వచ్చినట్లున్నాయి, నేను పాస్ అయ్యానో లేదో చూడాలంటే నాకు భయమేస్తుంది బాబు అని చామంతి అంటే, చామ్ నువ్వు మంచిగానే రాసావు కదా, మరెందుకు భయపడుతున్నావని ప్రేమ అంటాడు. నాకు తెలియకుండానే భయమేస్తుంది బాబు, ఒకవేళ నా పేరు లేకపోతే నేనేమైపోతానేమో అని చామంతి కంగారు పడుతుంటే, నీ పేరు లేకుండా ఎలా ఉంటుంది, నువ్వు టెన్షన్ పడకుండా సెల్ ఫోన్ తీసి చూడు అని ప్రేమ్ చెప్పటంతో, దేవుడా నువ్వే కాపాడాలి స్వామి అని చామంతి మెల్లగా ఇక మొబైల్ తీసి చూస్తుంది. అందులో తన నెంబర్ కనబడకపోవటంతో, అయ్యో బాబు ఇందులో నా నెంబర్ కనబడట్లేదు అని చామంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటే ప్రేమ్ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏది ఇలా ఇవ్వు ఒకసారి అని ప్రేమ్ మొబైల్ని తీసుకొని చూసి, సరిగ్గా చూడు నీ నెంబర్ ఇక్కడే ఉందని చామంతి తలపై మొట్టికాయ వేస్తాడు. ఇక చామంతి కూడా చెక్ చేసి, అవును నా నెంబర్ ఉంది అంటే నేను పాస్ అయిపోయాను, నేను లాయర్ని అయ్యాను బాబు అని చామంతి చాలా సంతోషపడుతూ ప్రేమ్ని గిరగిరా తిప్పుతూ సంతోషంలో ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. ప్రేమ్ బాబు, మీరు కనుక ఆ రోజు లేకపోయి ఉంటే అసలు నేను ఎగ్జామే రాసుండేదాన్ని కాదు, ఈ రోజు ఇలా పాస్ అయ్యేదాన్ని కాదు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్ అని చామంతి చెప్తుంది. ఏ చామ్, ఈ హ్యాపీనెస్లో ఒక ముద్దు పెట్టొచ్చు కదా అని ప్రేమ్ అంటే, అలాగే బాబు అని చామంతి ముద్దు పెడుతుంది. దాంతో ప్రేమ్ సంతోషపడుతూ ఉంటే చామంతి తేరుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. చామ్ అలా సిగ్గుపడుతూ ఉంటే ఇక ప్రేమ్ చామంతి తలని పైకెత్తి, ఇంకో ముద్దు పెట్టవా చామ్ అని అడుగుతూ ఉంటాడు. ఇంకోట, అదేదో సంతోషంలో అనుకోకుండా అలా జరిగిపోయింది, మీరు అది అలాగే తీసుకోవాలి, ఇంకోటి అడగకూడదు అని చామంతి అంటే అప్పుడే చామంతి అనుకుంటూ చంద్రిక అక్కడికి వస్తుంది. మీరు ఇక్కడే ఉన్నారా, ఏం చేస్తున్నారు అని చంద్రిక అంటే, నేను బార్ ఎగ్జామ్ పాస్ అయిపోయానత్త, ఇప్పుడే రిజల్ట్స్ వచ్చింది, అదే ప్రేమ్ బాబుతో చెప్తున్నాను అని చామంతి చెప్తుంటే, నువ్వు పాస్ అయిపోయావా అని చంద్రిక కూడా చాలా సంతోషపడుతూ చామంతిని హక్ చేసుకుంటుంది. నేను చెప్తూనే ఉన్నాను కదా నువ్వు పాస్ అవుతావని, ఓ తెగ టెన్షన్ పడిపోయావు, కంగ్రాట్స్ కోడలా అని చంద్రిక అంటే, థ్యాంక్స్ అత్త అని చామంతి అంటుంది. కంగ్రాచులేషన్స్ చామ్ అంటూ చిట్టి అక్కడికి వస్తాడు. థ్యాంక్స్ చిట్టి అని చామంతి అంటే, ఈ రోజు నుండి నువ్వు లాయర్గా అర్హత సంపాదించావు, ఈ శుభ సందర్భంలో ఏమైనా చేయాల్సిందే అని చిట్టి అంటే, అదే నేను అనుకుంటున్నాను, ఒకటికి ఇంకొకటి ఇచ్చేయాలి కదా అని ప్రేమ అంటే చామంతి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటది అని చంద్రిక అడుగుతూ ఉంటే, ఏం లేదత్తా, మంచి స్వీట్ చేసి తీసుకొస్తాను, అందరితో ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవాలి కదా, పదత్తా అని చామంతి చంద్రికను తీసుకొని వెళ్తుంది. ఏంటి ప్రేమ్, నువ్వేదో మురిసిపోతున్నట్లున్నావు, నీకు ముందే స్వీట్ ఇచ్చిందా ఏంటి అని చిట్టి అంటే, పోరా అనుకుంటూ ప్రేమ్ సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హర్ష ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే రమాదేవి హర్ష వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకలా చూస్తున్నావని హర్ష అంటే, మీరు మీ కొడుకు చేసిన ఘనకార్యం జీర్ణించుకోలేకపోతున్నానని రమాదేవి అంటుంది. చేసింది వాళ్ళు, వాళ్ళకి చెప్పుకో అని హర్ష అంటే, మీ అబ్బాయి మీరు ఏం చేయలేదా అని రమాదేవి అంటే, వాడు నీకు కూడా కొడుకే, వాడి తరపున నువ్వు మాట్లాడాలి అని హర్ష అంటే, వాడి తప్పుని వెనకేసుకొని రాక హర్ష అని రమాదేవి అంటుంది. మరి నేనైనా సపోర్ట్ చేయాలి కదా అని హర్ష అంటాడు. అప్పుడే అరుణ్ రోజా కూడా అక్కడికి వస్తారు. ఇక చామంతి స్వీట్ చేసుకొని తీసుకొచ్చి రమాదేవికి హర్షకి ఇస్తూ ఉంటుంది.
ఏంటి స్వీట్ చేసావు, ఏం స్పెషల్ అని రామాదేవి అంటే, నేను బార్ ఎగ్జామ్లో పాస్ అయ్యాను అమ్మగారు అని చామంతి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది.